ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం సంబంధించి దళిత సంఘాల ఆధ్వర్యంలో, ఎందుకంటే నిన్న జరిగిన తిరుపతి సంబంధించి మోహన్ బాబు యూనివర్సిటీ నందు చదువుతున్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న జేమ్స్ అనే ఒక దళిత యువకుడిని అగ్రవర్ణాల వాళ్ళు ఆ అబ్బాయి పైన కక్ష కట్టి అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. 2 రోజులుగా ఒక లాడ్జ్లో బంధించడము, కాలు చేతులు కట్టి అగ్రవర్ణ అహంకారంతో ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి వాళ్ళు మూత్రం తాగించినటువంటి ఘటన రాష్ట్రంలో చాలా నీచమైనది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతూ ఉండేటివి, మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ ఇక్కడ మరి ఈ విధంగా జరగడం అనేది ఆంధ్ర రాష్ట్రాల్లో జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ ప్రభుత్వాలు చేస్తున్న దళితులకు రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యూషను జిల్లా, మళ్ళీ అందులోన మరి ముఖ్యంగా దళితుల పట్ల అపారమైనటువంటి ప్రేమ చూపుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే కోరుచున్నాము. ఆ అబ్బాయి పైన జరిగిన సంఘటనకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది. మరి మేమైతే చేయలేమని చెప్పి పేర్లు కూడా మార్చి ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. ఇంత ఘోరంగా మన రాష్ట్రంలో జరుగుతుందంటే మరి చాలా హేయమైన చర్య. మరి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో సందర్భాల్లో ఆ కులము ఈ కులము కులాలతో ఎత్తుతుంటే నాకు ఎక్కడో రేగుతుంది, ఎక్కడో కాలుతుంది అనే సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. మరి ఒక దళిత అబ్బాయిని ఈ విధంగా చేయడము, మళ్ళీ ఆయన కాన్స్టిట్యూషన్లో కూడా ఒక గ్రామాన్నే బహిష్కరించడం జరిగింది. అందులో కూడా ఆయన నోరు మెదపని పరిస్థితి. మరి సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకుంటానంటున్నాడు. మరి ఇదే నా సనాతన ధర్మము? మరి దళితుల్ని అట్టడుగు వర్గాలని కించపరచడమేనా ఇది అని చెప్పేసి మేము కోరుచున్నాము. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ కుల రక్కసి ఇంకా వెంటాడుతూ మా దళిత బిడ్డలను హింసిస్తూ ఉన్నారంటే ఎక్కడ దౌర్భాగ్యము ఆలోచన చేసుకోవాలన్న పరిస్థితి. చదువుకున్న వాళ్ళు, రకరకాలుగా సమాజంలో ఉన్న వాళ్ళు దీన్ని ఆలోచించి ఈ కుల రక్కసి ఈ విధంగా కోరలు చాచి ఇప్పటికీ చదువుతున్న విద్యార్థులపైన చేయడం అనేది హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. కావున ఆ జేమ్స్ అనే అబ్బాయి పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను ప్రయోగించి మరి అగ్రవర్ణాలకైతే దాడులు జరిగినప్పుడు ప్రభుత్వాలు తొందరగా స్పందించి చట్టాలు తీసుకొస్తాయి. అదే అణగారిన వర్గాలపైన దాడులు జరిగినప్పుడు నోరు మెదపని పరిస్థితుల్లో ఉంటారు. మరి దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పీడప్ చేసి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము వారి జరిగిన అన్యాయం జరిగిన వారిపైన చర్య చూపి ఎస్సీ అట్రాసిటీ కేసు వేసి నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుచు ఈ అవకాశం మరలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా స్థాయిలో కూడా పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం. జై అంబేద్కర్, జై భీమ్.